కార్తీక్ దీపం సీరియల్‌లో కొన్ని కీ ఎపిసోడ్స్ అనేటుంటాయి. ఆ కీ ఎపిసోడ్స్‌ని మళ్ళీ రీక్రియేట్ చేస్తా ఉంటారు అనేసైతే అనిపిస్తాంది. ఎందుకంటే ఏ టైంలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ వచ్చింటుందో ఆ ఎపిసోడ్‌ని తీసుకొని మళ్ళీ అలాంటి ఎపిసోడ్సే ప్లాన్ చేసి టీఆర్పీలో మరొకసారి ముందుకు దూసుకెళ్లాలనేసి మన కార్తీక్ దీపం టీమ్ అయితే ప్లాన్ చేస్తాంది. అందుకోసం అనేసి దీపాని, కార్తీక్‌ని అయితే ఈరోజు ఎపిసోడ్‌లో అయితే 15 రోజుల పాటు కంప్లీట్‌గా విడగొట్టేశారు అని మనకైతే తెలుస్తుంది. ఈ విడగొట్టిండే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, అది అయిపోయిన తర్వాత కొత్త క్యారెక్టర్స్ రెండు వచ్చాయి కదా. సూరజ్ అనే క్యారెక్టర్ ఒకటి వచ్చింది, అలాగే దక్షిణామూర్తి అనే క్యారెక్టర్లు రెండు వచ్చాయి. ఆ క్యారెక్టర్స్ వల్ల ఎలాంటి ఉపయోగం అన్న ఉందా లేదా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. అలాగే కార్తీక్ దీపం ఫ్యాన్స్ ఎలా ఉన్నారు కింద కామెంట్ చేసేయండి. ఎందుకంటే హోప్ ఇన్ని రోజులు సీరియల్ బాగలేదు, అసలు చూడట్లేదు అని మీకు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, సీరియల్ని అయితే చూడండి. ఎందుకంటే జోష్న పవరిజం నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా. జోష్న ఎంత మందికి తెలిసినా సరే, ఇప్పుడు శ్రీధర్ గారు ఆపోజిట్, మన కాంచనా గారు ఆపోజిట్, అందరూ ఆపోజిట్ ఉన్నా కానీ ఇక్కడ సుమిత్ర గారు కూడా ఒక్కొక్కసారి ఎట్టుంటారో తెలియదు. సుమిత్ర గారు ఒకసారి పాజిటివ్గా ఉంటారు, ఒకసారి నెగిటివ్గా ఉంటారు. ఇంకా పారిజాతం గారు చుక్కలు చూపించారు. కానీ ఇప్పుడైతే మన జోష్న పక్కకైతే వచ్చారు. జస్ట్ ఇద్దరు మనుషులు, పారిజాతం గారు, సుమిత్ర గారు ఇద్దరు మనుషులు. అలాగే వాళ్ళిద్దరూ కాకుండా మన కార్తీక్ దీపంలో ఉండే టీం అంతా మొత్తం ఎంత మంది అయితే ఉన్నారో అంతమంది జోష్నకు అగైనెస్ట్గా ఉన్నా కానీ జోష్న చేయాలనుకున్న పని చేస్తా ఉంది. జోష్నాన్ని ఎవరు ఇంటికి కూడా పీకలేకపోతా ఉంటారని ఇది మాత్రం పక్క వాస్తవం అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ కార్తీక్ దీప విడిపోవడం నాకైతే హ్యాపీనే అనిపించింది. ఎందుకు అనేసి అంటే, ఇప్పుడు కార్తీక్ దీప ఉంటే దీప ఏమైనా చేయాలనుకున్నా కానీ దీప చెప్తా ఉంది పారిజాతం గారి మనసులో ఏదో దురుద్దేశం వచ్చింది అంటే పారిజాతం గారు డబుల్ యాక్టింగ్ చేస్తా అన్నట్టుంది అనేసి. అంటే అలా ఏం లేదు దీప అనేసి మన కార్తీక్ ప్రతి ఒక్క దానికి స్పీడ్ బ్రేకర్లు. అంటే ఒక రోడ్డు మన దీప ఆలోచిస్తుంది, ఈ రోడ్లో పోతే మనం సక్సెస్ అవుతామేమో అని దీప ఆలోచిస్తే, ఆ రోడ్లో పోతే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయేమో, ముళ్ళు ఉంటాయేమో, ఆ రోడ్లో గుళ్ళు ఉంటుందేమో అనేసి ఆ రోడ్లో వద్దు వేరే రోడ్లో పోదామని సేఫ్ సైడ్గానే పోతా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు దీపాన్ని అయితే పుట్టింటికి చేర్చలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు దీప కార్తీక్ సపరేషన్ అయితే ఖచ్చితంగా దీపాన్ని అయితే పుట్టింటికి తనంతా తానే పుట్టించుకొచ్చేదానికి మార్గం ఏర్పరచుకునేదానికి దారి దొరుకుతుంది. ఎందుకంటే ఒకరి సలహాలతో మనం ముందరికి వెళ్ళేదానికన్నా మన సలహాలు మనకు బాగుంటాయి కదా. ఎందుకంటే ఆల్రెడీ దీప పవర్ ఏందో మనం చూసాము. చిన్నప్పటి నుంచి హోటల్ మేనేజ్మెంట్లో పండిపోయింది. ఆ హోటల్లో జనాలను ఎలా రప్పించాలి, ఎలా హోటల్ ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా హోటల్ కాపాడుకోవాలి, ఎలా వర్కర్స్తో పని చేయించుకోవాలి అనేసి దీపాకు తెలిసినంత ఆడ శివనారాయణకి తెలియదు, మన దశరథ్ గారికి తెలియదు, అసలు కార్తీక్ కూడా తెలియదు, జోష్నాకి అస్సలే తెలియదు అనుకోండి. అలాంటి దీప సీఈఓ అయిన తర్వాత 2 బ్రాంచ్లు అయితే ఇస్తా అనేసి అన్నారు. అసలు ఏం జరిగింది ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడదాం. ఎపిసోడ్లో ఏం జరిగిందని మీకు క్లారిటీ వస్తే నేను ముందే ఏం చెప్పాను అనేసి మీకు క్లారిటీ వస్తుంది. అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతుంది. మంచి ఎపిసోడ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకోసం రివ్యూ రెడీగా ఉంటుంది. అలాగే సూరజ్, దక్షిణామూర్తి అనే క్యారెక్టర్స్ గురించి కూడా మనమైతే మాట్లాడదాం. అసలు ఇదే క్యారెక్టర్ని వైరా విషయంలో కూడా చూపించారు. జస్ట్ తూతు మంత్రంగా అలా చూపించేసి అలా క్లోజ్ చేస్తారా, లేకపోతే ఏమైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా, అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటే ఏం జరగబోతుంది. ఇంకా 4 దినాల్లో పెళ్ళి అనేసి అన్నారు మన జోష్నాకి. ఆ 4 దినాల పెళ్ళి అంటే 2 వారాల పాటు సీఈఓ పోస్ట్లోనే ఉండిపోతాయి. ఇంక 2 వారాల్లో పెళ్ళి ఎలా చేస్తారు, మన కార్తీక్ ఏం చెప్పినా చేస్తా అనేసి అంటా ఉంటారు. అంటే కార్తీక్ దీప పర్మనెంట్గా విడిపోతారా అనేది కూడా మనం అయితే చూద్దాం. ఎందుకంటే ఇంకా వాళ్ళ దగ్గర స్టోరీ లేకపోతే ఖచ్చితంగా భార్యాభర్తలను దూరం చేయాల్సి వస్తుంది. కాబట్టి భార్యాభర్తలు దూరం అయిన తర్వాత మన కార్తీక్ దీపక్ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డని అసలు దగ్గర తెచ్చుకునేది కూడా మన కార్తీక్ అర్హుడు కాకుండా పోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు ఎపిసోడ్లో కార్తీక్ దీప విడిపోవడానికి పునాది ఈరోజు ఎపిసోడే కదా. ఆ పునాది ఎపిసోడ్లో ఏం జరిగిందని చూద్దాము. సరే అనేసి ఇక్కడ మొన్న సీఈఓ ఎలక్షన్స్ కోసం అనేసి అందరినీ పోటీ పెడితే ఇక్కడ జోష్న వేసిన స్కెచ్ మాత్రం మామూలుగా వేయలేదు. మనకు తెలుసు సుమిత్ర గారిని 4 కన్నీటి చుక్కలు గార్చి, మమ్మీ నేను పెళ్లి చేసుకుంటాను మమ్మీ, ఈ విధంగా సీఈఓ అతనే నా భర్త అయితే ఎలా ఉంటుందనేసి వాళ్ళ అమ్మని అయితే బాగా పుట్టలో వేసి బాగా కప్పేసింది. ఆ పుట్టలో నుంచి గించుకున్న ఏం చేసినా రాకుండా అయితే ఆ బుట్టలో కాస్త కొంచెం జాగా ఉంటే ఆ కొంచెం జాగాలో తాతగారిని అయితే దూర్చేసింది. అదే టైంలో మన దశరథ్ గారు లేకుండా అయితే వేరే తోను పంపించింది. అలాగే మన కార్తీక్ని అయితే సెల్ తీసుకురా అనేసి ఏదో ఒక హాని చెప్పి అయితే సెల్ తీసుకురామని కిందికి పంపించే లోపల అక్కడ సీఈఓగా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. మన జోష్నాని సీఈఓగా చేస్తాను అనేసి. అక్కడ కార్తీక్ ఉన్నా కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే వచ్చిండేది కాదు. దశరథ్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఎపిసోడ్లో అయితే
రూపురేఖలు మారాయని అయితే చెప్పొచ్చు. ఎపిసోడ్లో మారిన తర్వాత మన తాతయ్యని అలాగే మన దశరథ్ గారిని పక్కకు తీసుకెళ్ళేసి అక్కడ దీపాలు సీఈఓ చేద్దామనేసి వాళ్ళైతే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే అక్కడ జోష్న ఆల్రెడీ కొనేసిండే మనుషులు ఉన్నారు. అలాగే వాళ్ళు పోటీ రావాలి అనేసి అయితే ప్లాన్ చేసినట్టున్నారు. అంటే జోష్నాని ఒకదాన్ని సీఈఓ చేస్తే సుమిత్ర గారి తాండవం చూస్తాం. తాండవం అంటే అదే, నా కూతుర్ని సీఈఓ చేయలేదు, నా కూతురు పైన అభిమానం లేదు, మీరు పరాయాలు సీఈఓ చేశారు, ఇంకా ఆ రాత నవతాలు ఎందుకులే అనేసి అక్కడ మన తాతగారు కూడా ఆ దశరథ్ గారు కూడా ఎందుకులే వచ్చిండేది, ఇప్పుడే సంతోషంగా పెట్టమనేసి వాళ్ళ నాన్న వచ్చిన దక్షిణామూర్తి అనేసి వచ్చారు. ఆ దక్షిణామూర్తి వచ్చిన తర్వాత మా సుమిత్ర మైండ్ ఫుల్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ సుమిత్రని మళ్ళీ నా కూతురు సీఈఓ కాలేదా, అయ్యో నా పుట్టిన నుంచి నాకు సంతోషం లేదు, నా మెట్ నుంచి నాకు సంతోషం లేదు, అసలు నా బతికేంది ఇది అనేసి మళ్ళీ మంచాన్ని పడబోయే ఛాన్స్ ఉందనేసి మన తాతగారు అయితే ఇలాంటి డిసిషన్ అయితే తీసుకున్నారు. తాతగారు కూడా మన జోష్నాకి అయితే ఓటు చేసి 4 ఓట్లు మన దీపాక్ అయితే వచ్చాయి. అలాగే 4 ఓట్లు అయితే 9 ఓట్లు కదా ఉండాల్సింది యాక్చువల్గా, కానీ 8 ఓట్లు పెట్టారు. లాస్ట్ టైం మాత్రం మన శ్రీధర్ గారు సీఈఓ అవ్వాలనేసి ఆ విధంగా ఓటింగ్ అయితే పెట్టారు. అది వాళ్ళ ఇష్టం లేండి, సీరియల్ అలా కావాలంటే అలా తిప్పుకోవచ్చులేండి. అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే 8 ఓట్లలో 4 ఓట్లు మన జోష్నాకి అయితే వచ్చాయి, 4 ఓట్లు దీపాక్ అయితే వచ్చాయి. కాబట్టి ఇద్దరు సమానంగా వచ్చారు. ఇద్దరు సమానంగా వస్తే తాతయ్య గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. 2 రెస్టారెంట్లు లాస్ట్లో ఉన్నాయి. అసలు లాస్ట్లో ఉండే జోష్నా రెస్టారెంట్లు ఎందుకు రన్ చేస్తారంటారు నాకైతే అర్థం కావట్లేదు. ఒకదానిపైన ఎంత రన్ చేస్తారు చెప్పండి. ఇంకా మిగిలినటువంటి నెల్లూరు బ్రాంచ్లోని ప్రాబ్లమే, హైదరాబాద్లోని 2 బ్రాంచ్ల ప్రాబ్లం. ఇలాంటి బ్రాంచుల్లో మన జోష్నాకు ఒకటి ఇస్తారంట, మన దీపాకు ఒకటి ఇస్తారంట. దీప భర్త సహాయం లేకుండా గెలవాలి అనేసి మన కార్తీక్ మాట కాదనేసి ఫస్ట్ టైం అడిగేసింది. అంటే ఏం చెప్పిందంటే, సరే బాబు ఒప్పుకో అనేసి మన కార్తీకే సైగ చేశాడు. సరే ఒప్పుకో, మళ్ళీ చూద్దాము, నువ్వు సరే అనేసి తీసుకుంటా అని చెప్పు, పోటీకి సిద్ధం అని చెప్పు అనేసి మన కార్తీక్ సైగ చేస్తే అక్కడ ఓకే సైగ చేశాడు. అంతా బాగానే ఉంది. అంతా బాగున్న తర్వాత మన జోష్న ఊరికే ఉంటుందా, అక్కడ కండిషన్ అయితే పెట్టింది. కండిషన్ ఏం పెట్టిందంటే, బావా నువ్వు దీప కలిసి ఉండకూడదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముందు సీఈఓగా నువ్వు ఉన్నావు కాబట్టి ఆల్రెడీ ఒక అవార్డు కూడా గెలుచుకున్నాడు. బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ అవార్డు గెలుచుకున్నాడు, ఫారిన్లో చదివాడు. అంత తెలివి ఉండేవాళ్ళు ఖచ్చితంగా చిట్టికేసేసాలు ఆ కంపెనీని పైకి తీసుకొచ్చేస్తారు. ఆ కంపెనీని పైకి తీసుకొచ్చేటప్పుడు మన కార్తీక్ బాబు హెల్ప్ చేస్తే దీప ఆటోమేటిక్గా గ్రిప్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మన జోష్న అయితే ప్లాన్ చేసి, జోష్న ప్లాన్ అది కాదు, సీఈఓ ప్లాన్ కాదు, అసలు డబ్బు కాదు, ఏం అవసరం లేదబ్బా జోష్నకి. జస్ట్ కార్తీక్ బాబు జోష్న మెడలో తాళి కట్టాలి, ఇదే టార్గెట్ జోష్నకైతే. అక్కడ టార్గెట్లో ఇంకా వాళ్ళిద్దరిని ఎలాగ విడగొట్టాలి, ఎందుకంటే ఇంట్లో అందరికి తెలిసినా కానీ ఎలా విడగొట్టాలంటే అదే చెప్తాను కదా, జోష్న పవర్ ముందర ఎవ్వరు కానీ ఎంటిక కూడా పీకలేకపోతా ఉంటారు, అంత పవర్ఫుల్గా ఉంది. అయితే జోష్న అయితే ఆలోచించే విధానం, అసలు ఆలోచించే శక్తి ఆ విధంగా ఉంది. కడుపుతో ఉన్న భార్యకి భర్తను దూరం అయితే చేయబోతుంది మరొకసారి. అక్కడ ఇంకా ఏమేమో విద్వాంసాలు, నార్మల్ విద్వాంసాలు కాదు, పెద్ద పెద్ద ట్విస్టులు టర్నులు చూడబోతున్నాం. అది కూడా చెప్తాను మీకైతే. సైలెన్స్ మొత్తానికైతే జోష్న వద్దు, నువ్వు ఒప్పుకోవద్దు అనేసి మన కార్తీక్ బాబు అన్నా కానీ, లేదు నేను ఒప్పుకుంటాను, నేను చూసుకుంటాను అనేసి మన దీప అయితే మేము సిద్ధమే, 15 రోజుల పాటు 2 వారాల పాటు మేము దూరంగా ఉన్నాం, సిద్ధమే, నేను సీఈఓ అయిన తర్వాత నా భర్తను నేను కలుస్తాను అనేసి అయితే చెప్పింది. అక్కడ జోష్న అయితే ఎత్తులకు పై ఎత్తులు అయితే వేస్తుంది. ఆ రెస్టారెంట్ని ఏదో ఒకటి చేయాలనేసి ఉండే డబ్బు అంతా ఖర్చు పెట్టి ఆ రెస్టారెంట్లో సంపాదించింది ఈ రెస్టారెంట్ పైన వేసి దీప పైన అయితే ఫస్ట్ జోష్ననే గెలుస్తూ వస్తుంది. కానీ లాస్ట్లో ఇంకొక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు ఉండగా దీప అనే పవర్ అయితే వస్తుంది, దీప గెలుస్తుంది. దీప గెలిచిన తర్వాత ఇప్పుడు మన కార్తీక్ బాబు అయితే ఇంట్లో ఉంటాడు. ఇక్కడైతే మన దీప అయితే మన కాంచనా గారు ఇంట్లో ఉంటుంది. అక్కడ ఆఫీస్లోనే మీటప్ అయితే అవ్వాలి. మీటప్ అయితే ఏ తప్పు చేశాను అనేసి పాటలు అయితే పాడుకుంటా, సెంటిమెంటల్ సాంగ్స్ అయితే పాడుకుంటా, ఎన్ని అదేమో సాంగ్ ఉందబ్బా, తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం అనేసి మన వాళ్ళు పాటలు పాడుకుంటా ఇంకా కాలక్షేపం గడుపుతా అయితే ఉంటారు. అట్ట ఇట్ట చూసుకుంటా ఆఫీస్లోనే రెస్టారెంట్కి పోయాడు. ఎందుకంటే మన కార్తీక్ బాబు డ్రైవర్ కాబట్టి ఆ డ్రైవర్ని తీసుకుపోయేసి మన జోష్న అయితే ఆ డ్రైవర్ని తీసుకుపోయేసి మన జోష్న దగ్గర మామూలు టార్చర్ కాదబ్బా, నెక్స్ట్ లెవెల్లో టార్చర్ అయితే ఇవ్వబోతుందని మనకైతే తెలుస్తుంది దీపాకి. అలాగే ఇంటికి పోయిన తర్వాత మన శ్రీధర్ ఒక్క గుడ్ విషయం ఏమైనా జరిగిందంటే, సీరియల్ని ఎక్కడ కానీ డ్రాగ్ చేయకుండా ఆ స్వప్న కాశీ మ్యాటర్ తీసుకురాకుండా వాళ్ళ మ్యాటర్ని ముగిచ్చారు చూడండి, అక్కడే కార్తీక్ దీపం సగం సక్సెస్ అయిపోయిందని నేనైతే అనుకుంటాను.
ఎందుకంటే బాగా ట్రాక్ అబ్బా. ఏదైనా సీన్ ఇప్పుడు వాళ్ళు జరుగుతాను అనుకోండి, మీటింగ్ జరుగుతుంది అనుకోండి, మీటింగ్ మధ్యలో పానకంలో పుడకలాగా ఈ ఎపిసోడ్ పెడతారు. ఈ ఎపిసోడ్ పెట్టినప్పుడు చెడ్డ చిరాకు వస్తుంది, సీరియల్ చూడాలంటేనే అనిపించదు. సరే సార్, అదేమీ లేకుండా క్లారిటీగా మనకి మొత్తం ఎపిసోడ్ మొత్తం ఎక్కడ ల్యాగ్ లేకుండా పాయింట్ టు పాయింట్, అంటే ఎలక్షన్ జరిగింది, జోష్న దీప సరసమానంగా ఓట్లు అయితే వచ్చాయి. ఇద్దరికి 2 రెస్టారెంట్లు ఇస్తా అన్నారు. 2 రెస్టారెంట్లు ఇస్తాన తర్వాత మన జోష్న ఒక ప్లాన్ అయితే వేసింది, మాస్టర్ ప్లాన్ అయితే వేసింది. మాస్టర్ ప్లాన్లో మన దీపాన్ని కార్తీక్ని అయితే విడగొట్టేసింది 15 రోజుల పాటు. కానీ పర్మనెంట్గా విడిపోయే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. సరే అని అది అయిపోయిన తర్వాత మళ్ళీ శ్రీధర్ గారు వచ్చి కాంచనా గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, ఇక్కడ నేను నీ కొడుకుని తీసుకుపోవడానికి వచ్చాను అంటే, ఎక్కడన్నా సరే మరదల్ని బావ ఎక్కడికైనా తీసుకెళ్ళాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఆపోజిట్ మన దీపాన్ని అయితే మెట్టినింట్లో వదిలేసి, తన పుట్టింటి నుంచి మెట్టినింట్లో వదిలేసి, అక్కడ మెట్టినింటి నుంచి మన కార్తీక్ బాబుని అయితే అత్తగారింటికి అయితే తీసుకుపోవాలని మన జోషన్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. మంచి ఎపిసోడ్స్ ఉంటాయి. దీపక్ అయితే మామూలు చుక్కలు ఉండవు, అలాగే కార్తీక్ కూడా మామూలు చుక్కలు. ఏ తప్పు చేశాను అనేసి మన దీప అనుకుంటా ఉంటుంది. కార్తీక్ బాబు దేవుడు వేసిన బంధం అనేసి పాటలు పాడుకుంటా దేవదాస్ లాగా తయారై గడ్డాలు మీసాలు పెంచుకొని మన కార్తీక్ బాబు తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ పర్మనెంట్గా డైరెక్టర్గానే ఏమైనా ప్లాన్ చేశారేమో, పర్మనెంట్గా దీపాన్ని కార్తీక్ని వేర్ చేసేసి మరొక కార్తీక్ దీపం 1 చూపిద్దాం అనుకుంటా ఉంటారు ఏమనేసి మనం అయితే చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.